సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ ఈ రోజు మనం యూసఫ్ కూడా వచ్చేసాము. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు 6వ రోజు అమ్మవారిని చూడడానికి వచ్చేసాము. ఈ రోజు అయితే సరస్వతి అవతారం. ఇక్కడైతే మనతో పాటు పంతులు గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి. పంతులు గారు చెప్పండి, యాక్చువల్ గా ఈ రోజు అవతారం ఏ అవతారము అన్ని వివరంగా చెప్పండి మా ప్రేక్షకులకి. ఒకసారి దసరా గురించి కూడా చెప్పండి. హరి ఓం గణానాన్వా గణపతి వామ్యహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వే దశాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధేనామ విత్రేవతు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి శుక్రవారం మూలా నక్షత్రం లెక్క ప్రకారం అమ్మవారికి సరస్వతి అలంకారం ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజు రావాలి. సప్తమితో కూడిన మూలా నక్షత్రం రావాలి. కానీ ఈరోజు దసరా నవరాత్రుల్లో నక్షత్రం ముందు వచ్చి తిథి తర్వాత వచ్చిందనమాట. ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారు మూలా నక్షత్రానికి చాలా ప్రాధాన్యత అయినదనమాట. మూలా నక్షత్రం అమ్మవారు సరస్వతి అలంకారం అన్నమాట. ఈరోజు ఎవరైతే పిల్లలు పెద్దలందరూ కూడా అమ్మవారు పూజ చేసుకుంటారో వాళ్ళకు చదువు సంధ్య మంచిగా అన్ని రకాల అమ్మవారి ఆశీర్వాదం వల్ల వారింట్లో సకల సౌకర్యాలు అన్నీ వస్తాయి. ఈ సంవత్సరం ఏమైందంటే ఈ యొక్క తిథి ద్వయం వల్ల దసరా అనేది కూడా దసరా మహార్నవి కలిపి వస్తున్నాయన్నమాట. ఆశ్వీజ శుద్ధ నవమి దశమి రెండు కూడా 23వ తారీఖు వస్తున్నాయి. ఎందుకంటే 23వ తారీఖు శ్రవణ నక్షత్రంలో నవరాత్రులు ఉద్వాసం చెబుతారు. అందువల్ల శ్రవణ నక్షత్రంలో ఉద్వాసం చెప్పడం వల్ల మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా ఆశ్వీజ శుద్ధ నవమి దశమి రెండు ఒకే రోజు చేస్తున్నారు. అంటే మన తెలంగాణ ఆంధ్రాలో కూడా విజయవాడ శ్రీశైలం పెద్దమ్మగుడి ఇక్కడ బలగంపేట ఎల్లమ్మగుడి అన్ని చోట్ల కూడా ఈ రకంగా తయారు చేస్తున్నారు. యూసఫ్గూడ బస్తీలో ఉన్న ఈ యొక్క పోచమ్మ దేవాలయం పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. ఈ సంవత్సరం 25వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటారు. వారి యొక్క కోరికలను నెరవేరుతాయి. అమ్మవారికి ఎంతో శక్తి కలది. ఇక్కడ అమ్మవారు చూస్తే ఎట్లా ఉంటుందో విజయవాడలోని అమ్మవారు కూడా సేమ్ అట్లానే ఉంటారు. ఇక్కడ బస్తీ వాళ్ళు కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతిరోజు అమ్మవారి సేవలు చేసుకుంటూ ఈ యొక్క వినాయక నవరాత్రులు అయితేనే అమ్మవారి నవరాత్రులు అయితే కానీ అన్నదాన కార్యక్రమాలు దాండియా భక్తి జాగరణ కార్యక్రమాలు వేద పండితులచే కూడా ప్రతి సంవత్సరము చండీ హవనం జరుగుతుంది. అంటే ఈ రోజు రేపు యాక్చువల్ దసరా ఎలా జరగబోతోంది ఇక్కడ? దసరా అనేది రేపు 23వ తారీఖు ఆశ్వీజ శుద్ధ నవమి దశమి కలిసి వస్తున్నాయి అన్నమాట. ఆ రోజు పొద్దున్నే ఇక్కడ అమ్మవారికి పూజ ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉద్వాసన కార్యక్రమంలో పాల్గొని ఆదివారం చండీ హోమం తర్వాత సోమవారం ఈ యొక్క దసరా కార్యక్రమం జరుగుతుంది. ఉద్వాసన కార్యక్రమం జరిగితే అమ్మవారికి బలిదానాలన్నీ జరిగి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవకు తరిస్తూ ఉంటారు. అంటే ఒక్కటి చెప్పండి గురుగారు, అంటే ఇప్పుడు యాక్చువల్గా అమ్మవారిని నిమజ్జనం చెయ్యొచ్చా? అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. సో అసలు నిమజ్జనం చెయ్యొచ్చా? అది కరెక్టేనా? అంటే ఉత్సవ విగ్రహం పెట్టడం వల్ల నిమజ్జనం చేయాలి. దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు నిమజ్జనం చేయం కాబట్టి ఈ 10 రోజులు ఈ యొక్క విగ్రహానికి అంతర్జాత పూజ చేపించి ఆ విగ్రహాన్ని మళ్ళీ అమ్మవారి యొక్క నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జనం చేయడం రైటేనా? అమ్మవారిని నిమజ్జనం చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే అది మనం యంత్రంతో ప్రతిష్ఠను చేపించింది కాదు. ఈ 10 రోజులు
గణపతి పూజ, పుణ్యవాచనం, రక్షాబంధనం, మండపారాధన, కలశ స్థాపన చేసి అఖండ దీపారాధనతో చేసి మళ్ళీ 10 రోజులు పూజ చేసి మళ్ళీ అమ్మవారిని పసుపు కుంకుమ గాజులతో మేళతాళాలతో మళ్ళీ అమ్మవారిని నిమజ్జనం చేయాలి. చివరిగా ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు ఇంత ఘనంగా పూజలు చేసుకోలేని వాళ్ళకి, నిజంగా టైం లేని వాళ్ళకి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం చదువుకుంటే రోజు మంచిది అనే మంత్రం ఏమైనా ఉంటే ఆ మంత్రం చెప్పండి భక్తులకి. దుర్గాయ నమః అనుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయి. దుర్గా 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 తలుచుకుంటే చాలు. మన యొక్క కలియుగంలో స్మరణే మనకి కావాల్సిందనమాట. దుర్గా అంటే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వారు ఎక్కడున్నా వాళ్ళకి ఏదైనా అడ్డులు వచ్చినా కానీ, ఏదైనా రాలేని పరిస్థితులు, ఇక ముట్లు రావడం, మైలు వేలట రావడం వల్ల దోషాల నుండి పోవడానికి దుర్గా అనుకుంటే అమ్మవారి యొక్క దయతో అన్ని దోషాలని పోతాయి. ఓకే, ధన్యవాదములు. ఇక్కడైతే మనతో పాటు యాక్చువల్గా ఆర్గనైజర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తున్నారు? మొన్న గణేష్ ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, ఇప్పుడు నవరాత్రులు కూడా చేస్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నవరాత్రులు? అమ్మ, ముందు మీకు న్యూస్ 95 వారికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మండపం తరఫున, ప్రేమండలి యూత్ అసోసియేషన్ తరఫున మీకు ధన్యవాదాలు. మాధురి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ప్రతిసారి మేము ఇంత వైభవంగా చేస్తున్న దాన్ని అలా మాకు న్యూస్ ఛానల్లో ప్రజెంట్ చేసి మా బస్తీవాసులందరినీ ఎంతో సంతోషపడుతుంది. అసలు మేమే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మాకు అమ్మవారి దర్శనాన్ని ఇస్తున్నారు, మన గణేశుడి దర్శనాన్ని ఇప్పించారు. సో మేమే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చెప్పండి అసలు, అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? అంబా భవానీ మాతా కి జై, షేరవాలి మాతా కి జై, పోచమాంబ తల్లి మాతా కి జై, దుర్గా మాతా కి జై. అమ్మ, ఇది సిల్వర్ జూబ్లీ వేడుక మాకు ఇప్పుడు 25 ఇయర్స్, 25th ఇయర్ ఇది. 1998లో విగ్రహ ప్రతిష్ట అమ్మవారి గుడి పీజేఆర్ గారు కట్టించినప్పుడు జరిగింది. ఆ ఏటనే పీజేఆర్ గారు పెద్దమ్మ గుడి నుంచి మనకు ఫోటో ఒకటి పంపించి అక్కడ పూజా సామాగ్రి, నవధాన్యాలు అన్నీ ఇలా చేసుకోవాలి. విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు వేద పండితుల్ని ఒకసారి ఫస్ట్ పిలిపించి, మీరు ఇలా నవరాత్రులు చేసుకుంటే ఎప్పుడు బాగుంటుంది, బస్తీలో ఉండే వాళ్ళకు కానీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ బాగుంటుంది, మంచి జరుగుతుంది అంటే ఆ రోజు నుంచి స్టార్ట్ చేసింది. ఈ రోజు వరకు 25వ ఏట ఇది సిల్వర్ జూబ్లీ. మీరు చూస్తూ ఉన్నారు, ఒక మండపం కానీ, నిత్య అన్నదానం కానీ, చండీ హోమాలు కానీ, అసలు రోజు పబ్లిక్ కూడా ఒక దాదాపు 500 నుంచి 600 మంది. ఇక్కడ రోజు నిత్యాన్నదానం అండి? రోజు ఎంతమంది వస్తుంటారు? దాదాపు మేము ఒక 2 క్వింటాల్ అంటే దానికి సరిపడే ఒక 2000 మంది వరకు సరిపోతుందండి. ఈ 9 రోజులు పెడతారు ఇంకా రోజు. అంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఎలా వస్తాయి అంటారు? మీకు మనీ ఫండ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరి సహకారం ఉంది మీకు? అమ్మ, ఎవరు సహకారం అని కాదు, మేము ఉన్నాము ఒక 10 మంది నుంచి 12 మంది వరకు మా సభ్యులము. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా ఏజ్ పెద్దగా అయిపోయి మాకు గుడి తరఫున ఏమున్నా కానీ వేడుకలు, బోనాలు కానివ్వండి, మన ఇది గణేష్ నవరాత్రులు కానివ్వండి, దుర్గామాత నవరాత్రులు, ఇవన్నీ కూడా మేమే చేయాల్సి వస్తుంది. మేము స్పెషల్గా కొంచెం ఫండ్ వేసుకొని మా బస్తీలో ఉన్న పెద్దలు, ప్రముఖులు కొందరు మాకు బ్యాక్ బోను, నేను అందరి పేర్లు చెప్పలేను, వాళ్ళ సహాయ సహకారాలతో మేము ఇంత బాగా చేయగలుగుతున్నాం. మీరు అందరి పేర్లు చెప్పలేకపోయినా సరే వారికి అమ్మవారి ఆశీస్సులు మాత్రం తప్పకుండా ఉంటాయి, తప్పకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా అంటే చిన్న స్థాయి నుంచి, అంటే చిన్న మండపం ఉండేది, అలా దినం సంవత్సరం ఇప్పుడు పెరుగుతూ 7 వరకు వచ్చింది. అంతా అమ్మవారు చేయించుకుంటుంది. మేము ఏం ప్లానింగ్ ఇలా చేయాలి అలా చేయాలి అనుకోము, బట్ ఎవ్రీ టైం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దసరా రోజు ఎక్కువ మంది ఉంటారా అండి ఇక్కడ? చాలా ఎక్కువ. ఎందుకంటే దానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మా పెద్దలు, దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు రావణాసురుణ్ణి అక్కడ పండగలాగా అక్కడ రావణాసురుణ్ణి కాల్చడము, అక్కడ పెద్ద ఎత్తున ఊరేగింపులు దహనం చేయడము, పెద్ద ఎత్తున అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, అక్కడ గేమ్స్ కానీ, బతుకమ్మ ఆటలు కానీ బాగా చేస్తారనమాట. బస్తీలు చుట్టుపక్కల ఉన్న ఒక 10 బస్తీలమ్మ, ఇది ఆల్రెడీ మీకు చెప్పా, ఇది పాత బస్తీ. యూసఫ్ కూడా తర్వాతే చుట్టుపక్కల అన్ని బస్తీలు పుట్టాయి. ఆ ఉన్న బస్తీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని అక్కడికి వెళ్తారు. ఈవెన్ బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ఏదైతే ఆదివారం రోజు ఉందో అందరూ కూడా ఇక్కడికి వచ్చి, మేము డీజే ప్రోగ్రామ్స్ పెడతాం ఇక్కడ, వాళ్ళు ఇక్కడ ఆడుతూ పాడుతూ లోపల దర్శనాలు చేసుకుంటూ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్కడ లోపల కోనేరు ఉంది, అందులోనే వదులుతారనమాట. అక్కడ ఒక 1000 సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే దసరా చాలా కోలాహలంగా ఉంటుంది.
యాక్చువల్ మీలాంటి మంచి మంచి భక్తులు ఉండడం వల్ల అమ్మవారికి అన్నీ బాగా జరుగుతున్నాయి. అలాగే చెప్పండి, యాక్చువల్గా నిమజ్జనం గురించి మాట్లాడుకుంటే కొంతమంది అయితే నిమజ్జనం చేయరు, బట్ మీరు ఇక్కడ నిమజ్జనం చేస్తారు అమ్మవారు. అమ్మ నిమజ్జనం గురించి నేను చెప్తాను. దానికన్నా ముందు మాకు ఇక్కడ అంటే కాలనీలో అంటే ప్రగతినగర్ కాలనీ నుంచి మారుతినగర్ కాలనీ నుంచి మాకు మారుతమ్మ గారు అని చెప్పి వాళ్ళ సభ్యులందరూ కూడా ఎవ్రీ ఫ్రైడే రోజు మన గుడిలో మూల విరాట్ దగ్గర లలితా సహస్రనామాలు చదవడం అలవాటు అనమాట. వాళ్ళు ఒక 50 మంది ఉంటే ఇక్కడ ఒక 500 మంది భక్తుల్ని తయారు చేశారు. లలిత ఎలా చదవాలి, ఆ కంఠస్థం ఎలా పట్టాలి అని చెప్పి ఈరోజు ఇంతమంది రద్దీగా ఇంతమంది పార్టిసిపేట్ చేయడానికి కూడా మూల కారణం అది. ఓకే, మీరు అడిగింది నిమజ్జనం గురించి. నిమజ్జనం గురించి చెప్పే ముందు ఒక్కసారి అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు చేస్తారండి ప్రతిరోజు, పంతులు గారా, ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి చేస్తుంటారా? నేను చెప్తే గొప్ప విషయం అనుకుంటారు. మా సభ్యుల్లో మేము ఉన్నటువంటి ఒక 4 ఇంకా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ రాగానే అలంకరణ, పంతులు వాళ్ళకు కుదరదు కాబట్టి అంటే గర్భగుడిలో అభిషేకాల దగ్గర నుండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అక్కడ ఉన్న 5 పంతులు అక్కడే బిజీ ఉంటారు. అది చేస్తున్నప్పుడే మేము ఇక్కడ అలంకరణ మేమే చేస్తాము. చాలా బాగుంది. ఎవరు చేస్తారని మీరు అడిగినట్టే చాలామంది అడిగారు. ఇది చాలా ఒక 1 అవర్ టైం తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు కదా, ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఎప్పుడో వాళ్ళు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుండి వస్తే ఇప్పుడు వాళ్ళకి 20 ఇయర్స్ వచ్చాయి. వాళ్ళు ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. మేము ఇక్కడ నవరాత్రులు కూడా ఇక్కడే మేము నిద్రిస్తాం, మండపంలోనే. చాలా భక్తి శ్రద్ధలతో కంకణాలు కట్టుకుంటాము. అంటే వినాయకుళ్ళ కన్నా కొంచెం ఏదో కొంచెం ఎక్స్క్యూజ్ అనేది ఉంటుందేమో, అమ్మవారి దగ్గర చాలా భయం భక్తితో చాలా నిష్ఠగా. అవునవునండి, అయితే చాలా నిష్ఠగా చేస్తారట. మా 95 న్యూస్ వ్యూవర్స్ అందరూ మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే అమ్మవారిని 4 మగవాళ్ళు వచ్చి అంత అందంగా తయారు చేస్తారట. ఇదైతే చాలా గొప్ప విషయం. ఇప్పుడు చెప్పండి సార్ నిమజ్జనం గురించి. అమ్మ ఈసారి నిమజ్జనము తిథులు మారుతూ ఉండడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాము. 24th 25th అంటూ ఉంటే 24th దసరా అయితే 25th చేద్దాం అనుకున్నాం. కానీ మా పూజారులు కానీ పెద్ద గుళ్ళు సంప్రదించాం. పెద్దమ్మ గుడి కానీ, బల్కంపేట ఎల్లమ్మ గుడి కానీ, అమీర్పేట కనకదుర్గ దేవాలయంలో అన్ని సంప్రదించినాక మేమంతా 23rd దసరాగా నిర్ణయించుకొని 24th నిమజ్జనం పెట్టుకున్నాం. ఆ దసరా రోజు కూడా మాకు 2 అలంకరణలు వచ్చాయి. ఏది శ్రీ మహిషాసుర మర్దినీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ. అంటే మధ్యాహ్నం వరకు ఒక అలంకరణ, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు ఒక అలంకరణ. దాని తర్వాత ఉద్వాసన పూజ చెప్పేసి అమ్మవారిని కలశాన్ని కదులుపుతాము. మా కంకణాలన్నీ కూడా అప్పుడే తీసి నెక్స్ట్ డే అంటే మంగళవారం వస్తుంది. మేము మంగళవారం జనరల్గా తీయం, కానీ పంతులు గారు అనేది ఏంటంటే మనం మంగళవారం లేట్గా తీస్తే వెనస్డే రోజు, బుధవారం రోజు నిమజ్జనం అవుతుంది. ఎలానో అలా మేము జరిపిందే మాకు కౌంట్ వస్తుంది. అంటే మండే రోజు జరుపుతున్నాము కాబట్టి మీరు బుధవారం పడుతుంది, మంగళవారం తీసినా ఏం కాదు అన్నారు. అంతా అమ్మవారి దయ. ఇంకా అయితే నిమజ్జనం టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎంతమంది ఉంటారండి ఆ రోజు సుమారు? అమ్మ స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు మా పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడున్న ఎస్ఐ గారు రామునాయుడు గారు మాకు ఎంతో దగ్గరుండి ప్రతిరోజు వచ్చి సూపర్వైజ్ చేస్తూ ఎలా జరుగుతుంది ఏంటి, ఇంకేమైనా బందోబస్తు పెంచాలా, నైట్లలో ఎలా ఉంటుంది, మీరు కెమెరాలు పెట్టుకోండి, మేము ఒక 2 సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ఈ 9 days కూడా ఆయన సెక్యూరిటీ మాకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వెళ్ళే రోజు స్పెషల్లీగా ఒక 2 కానిస్టేబుల్ని మాతోనే ఉంచుతూ, మళ్ళీ ఎలక్షన్స్ టైం కాబట్టి ఇంకా బందోబస్తు గట్టిగానే ఉంది ఈసారి. ప్రతి ఏటా కన్నా ఈసారి ఎక్కువగానే ఉంది. వెళ్ళే రోజు మేము అంటే డిఫరెంట్ ఐటమ్స్ మీకు ముందు కూడా చెప్పాను. అంటే బ్యాండ్ కానీ, డీజే కానీ, అంటే ఛత్రీలు, పల్లకి సేవ లాంటి అవన్నీ కూడా ఉంటాయి. మేము బందోబస్తుతో పాటు అంటే టస్కర్కి డెకరేషన్స్ కానీ, ప్రసాదాలు కానీ, అంటే అమ్మవారిని ఒక ముక్కలో చెప్పాలంటే రంగరంగ వైభవంగా తీసుకెళ్తారనమాట. ఈ 9 రోజులు ఎంత అందంగా తయారు చేస్తారో తీసుకెళ్లి నిమజ్జనానికి కూడా అంతే అందంగా తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు విలేకరులు కాబట్టి మీ భాషలో చెప్పాలంటే అది సూపర్గా చెప్పారు. అలా అసలు అందరు కూడా నేను దసరా ఎంత వైభవంగా ఉంటుందంటే మా ఆడపడుచులు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊర్లలో ఉన్నారో అందరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అది స్పెషాలిటీ మాది. ఇంకా దాంట్లోనే అర్థం చేసుకోండి. వచ్చి అందరు కూడా బియ్యాలు పోసుకుంటారు, బోనాలు చేస్తారు, జాతర అనుకోండి. ఇంకా అయితే అమ్మవారి శక్తి అలాంటిదండి. ఎక్కడెక్కడ వాళ్ళనో కూడా ఇక్కడ తీసుకొస్తుంది. మీలాంటి అందరి సహకారంతో యాక్చువల్గా ఇంకా బాగా జరుగుతున్నాయి ఇలాంటి ఉత్సవాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది ఉన్నారు. వీళ్ళు భక్తులు మరియు వాలంటీర్స్ అట. అందరూ చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. యాక్చువల్గా ఇంకా ఆధ్యాత్మికత ఉంది, భక్తి ఎక్కడ పోలేదు అనడానికి ఇదే నిదర్శనం. మనమైతే ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లలు ఉన్నారు,
పిల్లల్లో ఇలాంటి ఇంట్రెస్ట్ ఇంకా ఉండడం చాలా గొప్ప విషయం. సో ఇక్కడ ఎవరైనా ఒక్క అమ్మాయితో మాట్లాడదాం మనము. చెప్పమ్మా, నీ పేరు? శృతి అండి. శృతి, నీకు ఎందుకు అంటే ఇలాగా చెయ్యాలి దేవుడికి సేవ అని, ఎందుకు అమ్మవారికి సేవ చెయ్యాలనిపించింది? ఏం చదువుతున్నావు ముందు చెప్పు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఇక్కడ సేవ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ దొరకడం నేను ఇక్కడ చేయడానికి చాలా మంది వస్తారు. నేను అందులో ఒకదాన్ని. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నాకు ఇక్కడ ఈ అవకాశం దొరికినందుకు. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడ ఇలా సేవ చేస్తూనే ఉంటాను. ఎప్పటికీ చిన్నప్పటి నుంచి అమ్మవారు ఎప్పుడు మాకు అనుగ్రహం ఇస్తారు. అందరికీ బాగా చూస్తారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం. ఏమన్నా పాడతావా మా కోసం అమ్మవారి ముందు? దక్షిణామూర్తి స్తోత్రం. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వైశిష్టాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మానామం ముదితవదనం దక్షిణామూర్తి మీదే. ఇలా ఇది ఫస్ట్ పారా. అలా చాలా పారాస్ ఉంటాయి. పాట పాడేశారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్కరణాత్ భవేన పునరావృత్తిర్భవాంబో నిధౌ దక్షిణామూర్తయే స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడు. అసలు ఇక్కడ అంటే సేవ చేస్తాము, మాకు చాలా బాగుంది ఇక్కడ సేవ అంటున్నారు. అసలు ఇక్కడ ఎలాంటి సేవ చేస్తుంటారు? మీ పేరు చెప్పండి. స్నితిక. స్నితిక, ఏం చదువుతున్నారు? 9th క్లాస్. స్నితిక చెప్పు, ఎలాంటి సేవ చేస్తుంటారు ఇక్కడ? ఏమేమి ఉంటాయి పనులు? ఫస్ట్ మేము కుంకుమార్చనంకి ప్లేట్స్ సిద్ధంగా పెట్టుకుంటాం. తర్వాత అందరినీ కూర్చోబెట్టి కుంకుమార్చనాన్ని చేపిస్తాం. తర్వాత వాళ్ళ ప్లేట్స్ తీస్తాము. మళ్ళీ అన్నీ సర్దేసి తర్వాత ఏ పని ఉన్నా చేస్తారన్నమాట. ఎలాంటి సేవ అయినా అమ్మవారికి. మీ పేరు? ప్రత్యూష. ఏం చదువుతున్నారు? నేను వర్కింగ్. మీరు చెప్పండి, యాక్చువల్గా ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు ఇక్కడ మీరు ఈ టెంపుల్? ప్రతి ఏడాది పెడుతూ ఉంటారు కదా, సో ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు? ఆల్మోస్ట్ 25 years అన్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము సేవ చేస్తున్నాం ఇక్కడ. ఎలాంటి సేవ చేస్తారండి? తర్వాత ఇంట్లో ఎలా చేసుకుంటారు దసరా? ఇక్కడ అందరూ అయితే ఇక్కడ సేవ చెప్పండి, తర్వాత ఇంట్లో ఎలా చేసుకుంటారో చెప్పండి. మాకు లైక్ ఫస్ట్ సేవ అంటే కుంకుమార్చనతోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ కుంకుమార్చన చేయడం, తర్వాత అన్ని మేమే క్లీన్ చేసుకుంటాం, అన్ని మేమే పెట్టుకుంటాం ఇక్కడ. దెన్ తర్వాత అన్నదానంలో కూడా సర్వ్ చేస్తాం. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏది చేయండి ఏది చేయొద్దు, లేకపోతే కొబ్బరికాయలు కానీ ప్రసాదాలు కానీ అన్ని మేమే ఇచ్చుకుంటాము. అందరూ ఈ కమిటీ మెంబర్స్ అంటారు కదా, మేమే చేసుకుంటాము ఎక్కడ ప్రాబ్లం లేకుండా. దసరా అంటే ఇంట్లో అందరికి దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకోవడమే. మాకు మోస్ట్గా అయితే ఇక్కడే ఉంటాము. రోజంతా అమ్మవారిని పెడతాం కాబట్టి మాక్సిమం ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము. దసరా అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక అమ్మవారి ముందు 10 అమ్మవార్లు కూర్చున్నట్టుంది చూడడానికి. యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా ఇంత భక్తి ఉండడం కూడా గొప్ప విషయం. ఇలాంటి విషయాలన్నీ చూస్తూనే ఉండండి 95 News.